కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నీటి మునిగిన ప్రాంతాల్లో పడవలో ప్రయాణించారు. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో పడవలో ప్రయాణించారు. బాధితులతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని అందిస్తారు. నందిని చెప్పండి, కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా కొనసాగుతుంది? డీటెయిల్స్ ఇవ్వండి. గుడ్ ఈవినింగ్ కిరణ్. ఏదైతే ఈ శుద్ధవాగు పిఠాపురంలో శుద్ధవాగు పొంగి పొరలడంతో దీని ప్రభావంతో చుట్టుపక్కల గొల్లపురంలో ఉన్న పలు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు జగనన్న కాలనీతో పాటు బీసీ కాలనీ, సూరాడ గ్రామాలన్నీ కూడా నీట మునగడంతో పాటు పంట పొలాలు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మధ్యాహ్నమే పిఠాపురం చేరుకొని అక్కడ లోతట్టు ప్రాంత ప్రజలనైతే పరామర్శిస్తున్నారు. ఆయన పడవలోనే వెళ్లి నేరుగా అక్కడ జరుగుతున్న పనితీరును కూడా పరిశీలించారు. ఎక్కడెక్కడ ఏ ప్రాంతం దెబ్బతిన్నది, ఎంతవరకు పంట నష్టం, ఉద్యాన పంటలు ఎంతవరకు నష్టపోయారన్న దానిపై అధికారులను ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే మరి తుఫాను ఎఫెక్ట్ తో కాకినాడ జిల్లాపై కూడా పడే అవకాశం ఉన్నందున ఏలేరు నీరును కూడా విడుదల చేయడంతో దిగువన ఉన్న కాలువలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ముఖ్యంగా కాకినాడ కలెక్టరేట్ లోనే మరి కాసేపట్లోనే ఆయన చేరుకుని రివ్యూ కూడా పెట్టబోతున్నారు. సంబంధిత అధికారులతో ఇరిగేషన్ తో పాటు అగ్రికల్చర్ అన్ని శాఖల అధికారులతో కూడా ఇప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ ఆస్తి నష్టం ఎంత చేకూరింది అంటే మళ్ళీ రేపు కూడా వాటర్ ఇంకా విడుదల చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరింత ముంపు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలను కూడా అప్రమత్తం చేయాలని చెప్పి అధికారులు కూడా సూచనలు ఇచ్చారు. అంటే పవన్ కళ్యాణ్ నేరుగా రంగంలో దిగడంతో కొంచెము ప్రోటోకాల్ ఇబ్బంది కూడా ఉంటుంది, ప్రజలు కూడా ఎక్కువగా మీద పడే అవకాశం ఉంటుంది కాబట్టి పడవలోనే ఆయన వెళ్లి స్థానికంగా ఉన్న అక్కడ అధికారులతో పాటు అక్కడ ఉన్న ప్రజల సమస్యలను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా తమ సమస్యలను చెప్తున్నారు. ఎప్పటి నుంచో కూడా ఇది ఏదైతే శుద్ధ భాగం ఉందో ముందు నుంచి కూడా ముంపుకు గురవుతుంది, దీనికి పరిష్కారం ఏ అధికారి కూడా చూపలేదు. కనీసం పవన్ కళ్యాణ్ మీరైనా ఈ శుద్ధ భాగుకు సంబంధించి పరిష్కారాన్ని చూపించండి అంటూ మహిళలు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా పిఠాపురం ఉన్న ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తానని ఆయన వీరందరినీ కూడా కలుసుకొని హామీలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఇంకా గొల్లపురంలోనే ఉన్నారు. ఆ గ్రామ ప్రజలతోనైతే మాట్లాడుతున్నారు. తర్వాత అధికారులను కూడా వెంటనే వారికి కావాల్సిన సదుపాయాలు కూడా కల్పించాలని కోరుతున్నారు. అలాగే మత్స్యకార ప్రజలు ఏ విధంగా ఉన్నారు, అలాగే వేటకు కూడా వెళ్లరాదని చెప్తున్నారు. అలాగే తర్వాత కాకినాడలో రివ్యూకు అనంతరము సిద్ధమవుతున్నారు. ఇక్కడ రివ్యూ తర్వాత పూర్తి స్థాయిలో వివరాలన్నీ తెలుస్తాయి. కిరణ్మయ్. అలాగే నందిని, భారీగా నష్టపోయిన వాళ్ళకి కూడా ప్రభుత్వం ఆదుకుంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది. ఎంత మేర నష్టం జరిగిందని అంచనా ఏమన్నా వేశారా? ఇంకా కాకినాడ జిల్లాకి సంబంధించి చూసుకున్నట్లయితే అటు జగ్గంపేట ఏదైతే ఏలేరు ప్రాజెక్టు నీటి విడుదలకు సంబంధించి ఎక్కువగా గ్రామాలు అయితే 86 గ్రామాలకైతే దాని ఎఫెక్ట్ ఉంటుందని ముందు నుంచి చెప్తున్నారు. ఎక్కడెక్కడైతే ఎంత పంట నష్టపోయింది, ఎక్కడ ఎంత ఉద్యాన పంటలు నీట మునిగాయి, అలాగే ఎక్కడైతే ఈ నీటికి ప్రవాహానికి సంబంధించి ఏవేవైతే నష్టపోయింది అన్నది అంచనాలు అయితే వేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ వాటర్ తగ్గే వరకు కూడా 2-3 రోజుల్లో ఎంత వరకు నష్టం కలిగిందన్నది కూడా అధికారులు అంచనా వేసే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. ఇంకా ఫ్లోటింగ్ ఉంది కాబట్టి అంటే ఎప్పుడైతే వాటర్ వెళ్ళి ఆక్సిజన్ అందకపోతే ఖచ్చితంగా మొత్తం వరి అంతా కూడా పాడైపోయే పరిస్థితి అయితే ఉంటుంది. మొత్తంగా 2-3 రోజులు దీనిపై ఒక నివేదిక కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. వెంటనే రైతులకు సంబంధించి ఎంతైతే పంట నష్టపోయారో పూర్తి స్థాయిలో ఒక అధ్యయనం కూడా చేయమని అయితే వెంటనే అధికారులు కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆదేశాలు కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి 2-3 రోజులు టైం పట్టే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఫ్లూడ్ ఉందో ఇది మొత్తం తగ్గితేనే గానీ అంచనా కూడా వేయలేరని చెప్పొచ్చు. రైట్ అండి, థ్యాంక్ యూ.